దిలీప్ కుమార్ గారు ఏంటి కొన్ని లీకులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, రేవంత్ రెడ్డి సన్నిహితులు ఇస్తున్నారా, ఏమనుకోవాలి? ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి లేదంటే భవిష్యత్తులో జాయిన్ కాబోయేటటువంటి వారికి మంత్రి పదవులు లేవు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచినటువంటి వారికి మాత్రమే మంత్రి పదవుల్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉందనేటటువంటి లీకులు వస్తున్నాయి. దేనికి లీకులు ఇస్తున్నారు? ఈ లీకుల వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం జరుగుతుంది? మంచిదే కదా. కాంగ్రెస్ నుంచి బీ ఫామ్ నుంచి గెలిచిన వాళ్ళు ఒక రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడానికి తప్పులేదు. ఆ డెసిషన్ వల్ల పెద్దగా వచ్చేవాళ్ళు ఆగిపోతారని నేను అనుకోను. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సహజంగా ఆ కాన్స్టిట్యున్సీలో పనులు కావాలన్నా అధికార పార్టీలో ఉంటే తప్ప వీలు కాదనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని కేసీఆర్ ప్రమోట్ చేశాడు. మొదటి టర్మ్లో కూడా అపోజిషన్ మొత్తాన్ని డిమాలిష్ చేసి ఆకర్ష్ పథకాన్ని పెట్టాడు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు 83 సీట్లు వచ్చినా కూడా అదే పథకాన్ని కంప్లీట్ చేసి ఆకర్ష్ ద్వారా చాలా మంది ఎమ్మెల్యేలు అధికార వైపు లాగడం, తర్వాత వాళ్ళకి రకరకాల కార్పొరేషన్ల పదవి ఇవ్వడం, ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇవ్వడం చూసినాం. కాబట్టి ఆ పని నేను చేయడంలో నెంబర్ 1 తప్పలేదు. అనేకత లేదా విలువలు ఏమిటి లేదా యాంటీ డిఫెక్షన్ ఏంటి అని పక్క పెడదాం. అది హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్. ప్రతి పార్టీ అదే పని చేస్తుంది. కాబట్టి మీ చేయడంలో తప్పు ఉందని మేము అనుకో. సో ఈసారి మీరు అన్నట్టుగా మంత్రి పదవులే ఇస్తామని పిలవాల్సిన అవసరం లేకుండానే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డెఫినెట్లీ కాంగ్రెస్ తరపు తడుతున్నారు. ఒకవేళ ఆయన బీజేపీ పోయాడండి, అప్పుడు అనర్హత వేటు పడితే స్పీకర్ బావాడు కాబట్టి అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ లోకి వచ్చాడు అనుకోండి, అనర్హత పడడానికి స్పీకర్ తన ఓన్ టైం తీసుకుంటాడు. ఐఎమ్ సారీ టు కామెంట్ లేడీస్, బట్ ఇది జరుగుతుంది. ఆ విషయంలో జరిగింది, గతంలో జరిగింది, ఈవెన్ కేసీఆర్ విషయంలో జరిగింది, రాజశేఖర రెడ్డి గారినప్పుడు జరిగింది. సో ఈయన కూడా ఆ విధానాన్ని అవలంబించడానికి గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళకి సేఫ్టీ కావాలంటే బాధాండకి రావాల్సిందే. బీజేపీ పోతే అనర్హత వేటు పడుతుంది. ఇక్కడ సో ఐ రియల్లీ డోంట్ నో. ఎథిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎథిక్స్ నేను చెప్పినవన్నీ అనెథికలే, నేను చెప్పినవన్నీ ఇంపోరలే, నేను చెప్పినవన్నీ అన్డెమోక్రటికే, నేను చెప్పినవన్నీ యాంటీ డిఫెక్షన్ బిల్లుకు వ్యతిరేకమే. కానీ అన్ఫార్చునేట్లీ పార్టీలు అన్నీ అదే పని చేస్తున్నాయి. సో వీఆర్ కంపెల్డ్ టు డూ దట్. ఇంకొకటి, మాకు అసలు ఆయన అధికార పగ్గాలు చేపట్టి రేవంత్ రెడ్డి 2 నెలలు కాలేదు. సీనియర్ నేత బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నాడు. ఎట్లా వస్తుంది? 8 మంది ఎమ్మెల్యేలతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్లా వస్తుంది? కుట్ర జరుగుతుందని భయపెట్టాడు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇందే ప్రభుత్వం కాదు 3 నెలల్లో పడిపోతాడు. ఎట్లా పడిపోతాడు? నీ 39తో నువ్వు 60కి వస్తావా అంటే మళ్ళీ నువ్వు మా దగ్గర ఎవరికో గాల వేసే కార్యక్రమం చేపడితే కదా ఇది సాధ్యపడదు. మళ్ళీ మాకేమంటాడు, ఈ ఖమ్మంలో ఇది ల్యాండ్ మైన్ ఉంది, వరంగల్లో ల్యాండ్ మైన్ ఉంది, ఎప్పుడైనా ఎక్స్పోర్ట్, నల్గొండలో ఉంది, ఇది ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ కావచ్చు, మా వల్ల వస్తుంది, ఆయనకే ఇటుపక్క బాంబులు ఆయన కామెంట్ చేశాడు. దీన్ని బట్టి వాళ్ళ ప్రొవకేషన్ తో తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గేట్లు తెరిచాడు. ఆ గేట్లు ఎంత పెద్ద తెరిచాడు, చిన్న చేపలు వస్తున్నాయా, షార్క్స్ వస్తున్నాయా, తిమింగలాలు వస్తున్నాయా, పట్టించుకోవాల్సిన అవసరం, గేట్లు తెరవాల్సిన పరిస్థితిలో ఒక కంపల్షన్ క్రియేట్ చేశారు. స్టెబిలిటీ కావాలంటే దిలీప్ కుమార్ గారు తప్పనిసరి పరిస్థితులు అంటే చెప్పడానికి ఒక కారణం దొరికింది. ఒకవేళ కారణం లేకపోయినా కూడా ఖచ్చితంగా జాయిన్ చేసుకునేవాళ్ళు కదా, చేరుకోవాలి. కానీ ఒకప్పుడు ఆలోచన ఏమిటంటే ఎవరైనా మా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి తిరిగి బై ఎలక్షన్ లో గెలిచి వస్తే బాగుండనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది. దానికి అవకాశం లేకుండా ఏదో కూడబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, అనుమానం వచ్చినాక ఎవరైనా రండి తీసేసుకుంటాననే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్న సీనియర్ లీడర్స్ కు కాస్త మనస్తాపం కలుగుతుంది కాబట్టి, పార్టీలో బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ ని అంటిపెట్టుకున్న వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. మంత్రి పదవి అనేది కేవలం కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మంచిదే అని అనుకుంటున్నాను. ఓకే.